హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు సినిమా పోస్టర్. ఈ రోజు అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ద సీప్ డిటెక్టివ్స్ టైటిల్ చూసాక వావ్, ఇలాంటి కాన్సెప్ట్ కూడా వర్కౌట్ అవుతుందా అని అయితే అనిపిస్తుంది. మరి సినిమా ఎలా ఉంది, వర్త్ వాచింగ్ కాదా అనేది ఈ మూవీ రివ్యూలో అయితే చూద్దాం. ఇక స్టోరీ విషయానికి వస్తే, ఒక చిన్న విలేజ్ లో జార్జ్ అనే షెపర్డ్ తన గొర్రెలను ఫ్యామిలీలో ట్రీట్ చేస్తూ ఉంటాడు. ప్రతిరోజు రాత్రి వాటికి డిటెక్టివ్ స్టోరీస్ అయితే చదివి వినిపిస్తూ ఉంటాడు. అనుకోకుండా ఒక రోజు జార్జ్ అనుమానాస్పదంగా చనిపోతాడు. అసలు జార్జ్ ని ఎవరు చంపారు, జార్జ్ కోసం గొర్రెలు డిటెక్టివ్ గా మారి ఏం చేశాయి, ఇన్వెస్టిగేషన్ లో గొర్రెలకి ఎలాంటి క్లూస్ దొరికాయి, నిజంగా హంతకుని కనిపెట్టాయా అనేది ఈ సినిమా మెయిన్ స్టోరీ. నిజం చెప్పాలంటే ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ట్రైలర్ చూసినప్పుడు ఇది కేవలం కిడ్స్ మూవీ ఏమో అనిపించింది, కానీ సినిమా చూస్తే మాత్రం అది పూర్తిగా తప్పు అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఒక సింపుల్ డిటెక్టివ్ స్టోరీ అయితే కాదు, చాలా ఎమోషనల్ జర్నీ కూడా. సినిమాలో వచ్చే గొర్రెల క్యారెక్టర్లు అయితే ఒక్కొక్కటి చాలా క్యూట్ గా ఉంటాయి. వాటి ఎక్స్ప్రెషన్స్, కన్వర్జేషన్స్, కామెడీ అన్ని నేచురల్ గా అయితే అనిపిస్తాయి. వాటితో పాటు ఎమోషనల్ కనెక్షన్ కూడా చాలా బాగా బాగుంటుంది. అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ప్రతి క్లూ వచ్చినప్పుడు తర్వాత ఏమవుతుంది, ఆ గొర్రెలు ఏం చేస్తాయి అనేది క్యూరియాసిటీ అయితే పెరుగుతూ ఉంటుంది. ఇంకా మెయిన్ గా సినిమాలో ఫ్రెండ్షిప్, ఫ్యామిలీ, లవ్, లాస్, హోప్ లాంటి ఎమోషన్ చాలా అందంగా చూపించారు. అందుకే ఇది కిడ్స్ కి మాత్రమే కాదు, అడల్ట్స్ కి కూడా చాలా బాగా నచ్చింది సినిమా. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే, యూనిక్ స్టోరీ ఐడియా. ఇలాంటి కాన్సెప్ట్ మనం చాలా రేర్ గా అయితే చూస్తాం. గొర్రెల డిటెక్టివ్ అవడం అనేది చాలా క్రియేటివిటీ ఐడియా. అండ్ ఎమోషనల్ కంటెంట్ కూడా కొన్ని సీన్స్ లో నిజంగా అయితే హార్ట్ టచింగ్ గా ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి అయితే చాలా బాగా నచ్చుతాయి. అండ్ కామెడీ, ఫోర్స్ కామెడీ అయితే కాదు, సిచ్యువేషన్ బేస్డ్ హ్యూమర్ అయితే చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ విజువల్ ఎఫెక్ట్స్, లైవ్ యాక్షన్స్ తో పాటు CGI లో ఆ గొర్రెలు అయితే చాలా నేచురల్ గా అయితే చూపించారు. చాలా రియలిస్టిక్ గా కూడా ఉంటాయి. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సస్పెన్స్ సీన్స్ లో అయితే BGM చాలా బాగా ఎలివేట్ అయింది. మూవీలో నెగిటివ్స్ ఏంటంటే, కొన్ని ఇన్వెస్టిగేషన్ సీన్స్ అయితే పిల్లల్ని దృష్టిలో పెట్టుకుని తీసినట్టయితే అనిపిస్తాయి. అంతే, అంతకు మించి అయితే ఇంకా పెద్దగా నెగిటివ్స్ అయితే ఏముండవు. అండ్ ఫైనల్ గా ఏంటంటే, ద సీప్ డిటెక్టివ్స్ అయితే ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ మిస్టరీ ఫిల్మ్. అండ్ ఈ రోజుల్లో కొత్త కాన్సెప్ట్స్ అయితే చాలా తక్కువగా వస్తుంటాయి, కానీ ఈ సినిమా మాత్రం పూర్తిగా డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. మీరు డిటెక్టివ్స్ మూవీస్ ఇష్టపడితే, ఫ్యామిలీతో కలిసి మంచి ఫీల్ గుడ్ సినిమా చూడాలనుకుంటే ఈ మూవీ అసలు మిస్ అవ్వకండి. నాకైతే సినిమా చాలా చాలా బాగా నచ్చింది. మొదటి నుంచి చివరి వరకు బోర్ అయితే అనిపించలేదు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్, డిటెక్టివ్ ఇన్వెస్టిగేషన్, సీప్ క్యారెక్టర్స్ అన్ని అయితే చాలా బాగున్నాయి. అండ్ ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 4.5 out of 5. ఈ వీకెండ్ కి నా సజెషన్ ఏంటంటే ఈ మూవీ అని చెప్తాను. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ ఇష్టం ఉంటే ద సీప్ డిటెక్టివ్స్ ని అసలు మిస్ అవ్వకండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా పోస్టర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.